కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే నెంబర్ల స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్. త్వరలోనే భూభారతిలో రిజిస్ట్రేషన్లకు ఎల్పీఎం తప్పనిసరి. పాత సర్వే నెంబర్ల స్థానంలో యూనిక్ నెంబర్. క్షేత్రస్థాయి భూముల కొలతల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు. దశాబ్దాల నాటి సంక్లిష్టమైన సర్వే నెంబర్ల వ్యవస్థ స్థానంలో అత్యాధునికమైన ల్యాండ్ పార్సిల్ మ్యాప్ విధానం తేవాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒకే సర్వే నెంబర్ పరిధిలో అనేక మంది భూ యజమానులు ఉండే పాత విధానానికి భిన్నంగా ల్యాండ్ పార్సిల్ మ్యాప్ విధానంలో ప్రతి చిన్న భూమి ముక్కకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దీనివల్ల భూమి ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు, సరిహద్దు వివాదాలకు ఆస్కారం లేకుండా భూమికి పూర్తి రక్షణ లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక మ్యాప్, ఒక నెంబర్ మాత్రమే కాదని, ఆ భూమి ఎక్కడ ఉంది, దాని జియో కోఆర్డినేట్స్ ఏంటి, రెవెన్యూ రికార్డులో దాని స్థితిగతులు ఎలా ఉన్నాయనే సమగ్ర సమాచారంతో యూనిక్ ఐడెంటిటీ అని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.83 లక్షల భూ సర్వే నంబర్ల స్థానంలో ఈ కొత్త పద్ధతిలో ఎల్పీఎం నంబర్లను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. సర్వే నంబర్ల ఆధారంగా జరిగే రిజిస్ట్రేషన్లను ఎప్పటి నుంచి పూర్తిగా నిలిపివేయాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం త్వరలోనే ఒక కటాఫ్ తేదీని ప్రకటించబోతోంది. ఆ గడువు తర్వాత కేవలం ఎల్పీఎం ఆధారంగా వాస్తవ విస్తీర్ణం మేరకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. భూ వివాదాలకు ఇదొక శాశ్వత పరిష్కారమని, సర్వే చేసి ఎల్పీఎం కేటాయించడం వల్ల ప్రతి అంగుళం భూమికి లెక్క పక్కాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. గతంలోని అస్తవ్యస్త విధానాలకు స్వస్తి పలికి పారదర్శకమైన రిజిస్ట్రేషన్ల కోసమే ఈ మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల రికార్డుల ప్రక్షాళన జరగడమే కాకుండా లేని భూములను సృష్టించి అమ్మకాలు జరిపే రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని అధికారులు